ప్రార్థన. దేవా, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించుచున్న మా యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన, ఇంతవరకు తండ్రి నీ సేవలో కొనసాగుచు నీ సన్నిధిలో జీవిస్తున్నాం. అలాగనే ఇప్పటి వరకు నా ఛానల్ ప్రభువా వంటలో అవి రకరకాల వీడియోస్ అన్నీ పెట్టుకుంటున్నాను. అప్పుడప్పుడు అవన్నీ చేస్తూ ఇలా దేవుని వాక్యం కూడా చెప్పాలని ఆశపడుతున్నాను. నిశ్చితమైతే ఈ యొక్క నాయన యేసు ప్రభువా, ఇది మొదటి వాక్యం, మొదటిది ప్రారంభించుచున్నాను. ఇది ఇలా కొనసాగడానికి ఎడ్ల ఆటంకాలు లేకుండా సహాయం చేయండి. వినుచుండగా కొంతమందికి ఆశీర్వాదం దీవెన దయచేయండి. ఈ వాక్యము ద్వారా బిడ్డలను బలపరచండి నాయన. వారికి ఏం అవసరమో మీకు తెలుసు. వారి అవసరాలు అక్కర్లు తీర్చండి. మానవుడికి ప్రతి ఒక్కడికి అవసరమైంది ఒకటే, అది నిత్య జీవం. ఆ నిత్య జీవం కొరికి, ఆ నిరీక్షణ కొరికి నాయన క్రైస్తవుడు కొనసాగుతున్నాడు. అట్టి క్రైస్తవ జీవితంలో కొనసాగుచున్న ప్రతి బిడ్డని, అలాగే అనేక మందిని మార్చి దేవుని సన్నిధి వైపు చూసే భాగ్యం ఈ మాటల ద్వారా ప్రతి వారు ఆశీర్వదించబడడానికి సహాయం చేసి, దీవించి సహాయం చేసి, నీ కృపలో బలపరిచి భద్రపరిచి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మొదటిగా ఏ పాస్టర్ గారులైనా, పెద్ద దైవజనులైనా, చిన్న దైవజనులైనా, దైవజనులైనా ఫస్ట్ చెప్పేది ఏదైనా ఉందంటే అది కీర్తనలే అన్నమాట. కాబట్టి మొదటిగా నేను కూడా కీర్తనలే స్టార్ట్ చేస్తున్నాను. మొదటి కీర్తనలు 1వ అధ్యాయము